ఇవాళ నేను మిమ్మల్ని నాతో పాటు ఒక అద్భుతమైన దేవాలయాన్ని తీసుకెళ్ళబోతున్నాను. మనందరం కలిసి ఒక అద్భుతమైన దేవాలయాన్ని దర్శించబోతున్నాం. యాక్చువల్గా తెలుగు వాళ్లకు చాలా మందికి తెలియని తమిళనాడులో ఉన్న ఒక ప్రసిద్ధమైన గుడి ఇది. ఆ గుడి పేరు షోళింగర్ యోగ నరసింహస్వామి గుడి. అన్ని టెంపుల్స్ లో మనం స్వామివారిని లక్ష్మీ నరసింహ సమేతంగా చూస్తాం, లేకపోతే స్వామివారిని ఉగ్ర స్వరూపంలో చూస్తాం. కానీ షోళింగర్ లో ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారి ఇక్కడ యోగ నరసింహస్వామిగా అందరికీ దర్శనం ఇస్తారు. అంటే హిరణ్యకశ్యపుణ్ణి చంపేసిన తర్వాత సప్తఋషులు కలిసి ఈ కొండ మీద స్వామివారి కోసం తపస్సు చేస్తే స్వామివారు వాళ్ళ తపస్సు మెచ్చి ఆయన అక్కడ ప్రత్యక్షమై అక్కడ దర్శనం ఇచ్చారు. కాబట్టి కమ్ లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ షోళింగర్. ఫస్ట్లీ మా రెసిడెన్స్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి చెన్నైకి ఫ్లైట్ తీసుకున్నాం మేము. అయితే ఫ్లైట్ 15 minutes లేట్ అయింది. ఓకే, వెయిటింగ్ ఇస్ ఆల్వేస్ ఇరిటేటింగ్, బట్ ఫైనలీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ల్యాండ్ ఇన్ చెన్నై అండ్ సీ షోళింగర్. ఫైనలీ మన పైలట్ భయ్య గాల్లో గిరికీలు గింగిరెలు తిప్పి చాలాసేపు తర్వాత మమ్మల్ని తెచ్చి చెన్నై ఎయిర్పోర్ట్లో పడేసాడు. ఫైనలీ మన పైలట్ భయ్య గాల్లో గిరికీలు గింగిరెలు తిప్పి చాలాసేపు తర్వాత మమ్మల్ని తెచ్చి చెన్నై ఎయిర్పోర్ట్లో పడేసాడు. తమిళనాడులో పాపం సాంబారు అని చెప్పి ఏడిపిస్తారు కదా, నిజంగా వాళ్ళకున్న టేస్ట్ అసలు మామూలు టేస్ట్ కాదు. నిజంగా వాళ్ళ ఇంటీరియర్ డిజైనింగ్ చూస్తే ఎయిర్పోర్ట్లో వాళ్ళ నేటివ్ ట్రెడిషన్కి తగ్గట్టు పెట్టిన ఆ బోట్ తోలే బొమ్మ లేదా అక్కడ ఉన్న దేవుడు బొమ్మలు కానీ ఇవన్నీ దీస్ ఆర్ రియలీ వెల్ డిజైన్ అనమాట. చూడటానికి 2 కళ్ళు సరిపోనంతగా. దగ్గర ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు శివుడు అంటే చచ్చిపోతారు అసలు. దానికి నిదర్శనం ఏంటంటే ఎయిర్పోర్ట్లో రాగానే చూడండి నటరాజస్వామి విగ్రహం మనల్ని వెల్కమ్ చేస్తుంది. వాహ్, వాట్ గుడ్ వైబ్. చెన్నై ఎయిర్పోర్ట్ రియలీ బిల్ట్ వెల్. చెన్నై ఎయిర్పోర్ట్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఐ ఫెల్ట్ వెరీ గుడ్ ఆఫ్టర్ వాచింగ్ ఎయిర్పోర్ట్. ఇది ఎయిర్పోర్ట్ కి ఆపోజిట్ గా అమ్మవారి గుడి ఉంది ఇక్కడ. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. అయితే అమ్మవారి పేరు ఏదో చెప్పారు, నాకు నోరు తిరగట్లేదు, దయచేసి ఏమనుకోవద్దు. బట్ అమ్మవారు ఎలా ఉంటారో నేను మీకు చూపిస్తాను. ఎయిర్పోర్ట్ నుంచి మనం షోళింగర్ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇక్కడ మన చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి షోళింగర్ అప్రాక్సిమేట్ గా 3 hours జర్నీ బై రోడ్ ట్రావెల్ చేయాలి. ఎందుకంటే షోళింగర్ కి ఎయిర్పోర్ట్ సర్వీస్ కానీ లేకపోతే డైరెక్ట్ ట్రైన్స్ కానీ ఏం లేవు. కాబట్టి మనం త్రూ రోడ్ అయితే బస్సు లేదా క్యాబ్ సర్వీస్ లో మనం అక్కడికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడే అడిగాను మన క్యాబ్ అన్నని, ఏంటంటే జోసెఫ్ విజయ్ గారు సీఎం అయ్యారు కదా ఇక్కడ ఫస్ట్ టైం, ఎలా ఉంది ఏంటి పరిపాలన అని. అన్న కూడా ఏమన్నాడంటే కొత్తోడు కదా, ఈజ్ న్యూలీ ఇన్ టు ద చైర్, కొంచెం టైం కావాలి, ఒక 3 years టైం కావాలి. బట్ ఏంటంటే ఆయన ఒక్కడే కొత్తవాడు అనుకున్నాం, బట్ ఆయన మంత్రివర్గం కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ అందరూ కొత్తవాళ్ళే అంట. మొత్తం పార్టీ మొత్తంలో 5 మాత్రమే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్లు ఉన్నారంట. వాళ్ళు కూడా పక్క పార్టీల నుంచి జంప్ చేసి వచ్చిన వాళ్ళు. అంటే మనకి ఇక్కడ తెలుసు కదా డిఎంకే ఉంది, వాళ్ళ నుంచి జంప్ చేసి వచ్చిన వాళ్ళు అంట. చూడాలి మరి ఎలా పర్ఫామ్ చేస్తాడో ఏంటో, ఒక 3 years టైం ఇచ్చి చూడాలంటున్నాడు. బట్ తమిళనాడు ఇస్ లుకింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. బాగుంది. కొంచెం ఇది లాస్ట్ టైం వచ్చినప్పటికల్లా కొంచెం ఇప్పుడైతే నాకైతే కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. చూద్దాం. హోటల్ రూమ్ కి వచ్చాం. నడువులు పడిపోయినారా బాబు, మామూలు లేదు విషయం. అయితే చెన్నైలో క్యాబ్ డ్రైవర్స్ తో వచ్చింది ఏంటంటే వీళ్ళు 70 మించి తోలట్లేదు అసలు. సో అలా ఆల్మోస్ట్ ఒక 2.5 hours లో కవర్ చేయాల్సిన జర్నీని 3.5 hours అయింది. 3.5 hours అయ్యాక షోళింగర్ లో హోటల్ రూమ్ కి రీచ్ అయ్యాం. గుడ్ మార్నింగ్. షోళింగర్ లో సెకండ్ డే. అయితే ఇక్కడ మేము స్టే చేస్తున్న హోటల్ నుంచి నేను మీకు టెంపుల్ వ్యూ పాయింట్ చూపిస్తాను. ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అబ్బాయి. దిస్ ప్లేస్ ఈస్ సరౌండెడ్ బై మౌంటైన్స్ అండ్ చాలా డివైన్ వైబ్ ఉంది ఇక్కడ. మార్నింగ్ లెగడమే పక్షుల అరుపులతో ఒక డివైన్ ఫీలింగ్ తో నిద్ర తెచ్చాం. అండ్ ఐ షో యూ ద టెంపుల్ వ్యూ పాయింట్. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి ఇది టెంపుల్ వ్యూ పాయింట్. అండ్ మన జూమ్ సరిపోవట్లేదు కానీ
బట్ ఇట్ లుక్స్ రియలీ బ్యూటిఫుల్. అదే టెంపుల్ చూసారా, మొత్తం చుట్టుపక్కలంతా కొండలు అంతా. ఇట్ లుక్స్ రియలీ 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 బ్యూటిఫుల్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టెంపుల్. నరసింహస్వామి గుళ్ళు నేను ఎప్పుడు చూసినా సరే నరసింహస్వామి ఖచ్చితంగా ఏదో ఒక కొండ మీద ఉంటారు ఆయన. అంటే కింద నుంచి మనం పైకి కొండ ఆల్మోస్ట్ అయితే ట్రెక్ కానీ లేకపోతే వెహికల్లో కానీ ఎలాగో ఖచ్చితంగా ఆయన కొండ మీద ఉంటారు. అహోబిలం అంతే, సింహాచలం అంతే, మన ఇప్పుడు షోలింగర్ అంతే. టెంపుల్కి ఎంటర్ అయ్యే రూట్ ఇది. ఒక ఆర్చ్ దాటి ఇప్పుడే వీఆర్ గోయింగ్. షోలింగర్లో కొండ మీదకి రీచ్ అవ్వాలంటే 2 మార్గాలు ఉన్నాయి. అందులో స్టెప్స్ మార్గం ఒకటైతే రోప్ కార్ మార్గం ఒకటి. చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా ఈ రోప్ వే ఉంటుంది అనమాట. దాంట్లో మనం ఎక్కితే అది కొండ మీదకి డైరెక్ట్గా తీసుకెళ్తే ఇది మీరు చాలా చోట్ల చూసుంటారు. అండ్ ఇది వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ. రోప్ కార్ స్పెషల్ అట్రాక్షన్ అంటే బురత కూడా అన్నారు అనుకోండి. మీరు కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఆ రోప్ కార్ నుంచి అక్కడ సీనరీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినాలంటే విజువల్ చూడలేకపోయాను. నేను మాటిస్తున్నా కదా. ఇప్పుడే రోప్ వే అనేది స్టార్ట్ అవడం జరిగింది. మామూలుగా లేదు విషయం. చూడటానికి బాగానే ఉంది. అంటే ఇదివరకు కూడా ఎక్కాం, బట్ ఇప్పుడు ఎక్కితే ఎందుకో కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే క్యాబిన్ చాలా చిన్నగా ఉంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. చిన్నగా ఉంది. నమశివాయ నమశివాయ నరసింహ ரொம்ப அதிகமான వెయిట్ மேலக்கு போகడం అనేది ரொம்ப సంతోషమా ఇருக்கு. నేను బట్టి మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా, నీకు దండం పెడతారా. ఏంటి భయం ఏంటి కదా? ఫీలింగ్ గజగజ భయం ఏంటి? ఫీలింగ్ గజగజ. నమో భగవత వాసుదేవాయ. ఏ హైట్ లో ఉన్నావు తెలుసా? చూడండి ఏ హైట్ లో ఉన్నావు. ఎక్కుతుంటే భయం వేస్తుందా? ఊగొద్దు మరి, పోగాలి. కేబుల్ కార్ అన్నాక ఓకే, లైటే ఊగుతుంది గాల్లో టర్బులెన్స్ వచ్చి. కేబుల్ కార్ అంటే అన్ప్రొఫెషనల్ ఫీట్. ఎప్పుడు కేబుల్ కార్ ఎక్కలేదు. బట్ ఇక్కడ కానీ మంకీస్ పెడద ఎక్కువ ఉంది. పడదు అసలు బ్యూటిఫుల్ గా ఉంది. ఆ ఎయిర్ గానీ అది గానీ బాబోయ్. ఇన్ నేచర్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూపిస్తున్న వాక్వే, మై గాడ్ అసలు మామూలుగా కాదు. అసలు చాలా చాలా పీస్ఫుల్ ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం ఓపెన్ ప్లేస్. అబ్బా ఓపెన్ ప్లేస్, ఫుల్ ప్యూర్ గాలి, పొల్యూషన్ పైకి రీచ్ అవ్వదు. ఇంత పైన కొండ మీదకి పొల్యూషన్ ఎక్కడ రీచ్ అవుతుంది చెప్పు? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక్కడ అంతా బాగుంది కానీ బట్ మంకీస్, టూ మెనీ మంకీస్ అనమాట. అంటే ఇక్కడ కోతుల హడావిడి మామూలుగా లేదు. వాటిని భయపెట్టడానికి ఇక్కడ చిన్న చిన్న పులి బొమ్మలు పెట్టారు ఇలా. అంటే ఈ పులి బొమ్మ చూసి ఆ కోతి పారిపోద్ది అని చెప్పి. అవి నిజంగా పారిపోతున్నాయి కూడా. గుడ్ ఐడియా యాక్చువల్లీ. అండ్ టెంపుల్ మేనేజ్మెంట్ ఈ కోతుల బెడదని కంట్రోల్ చేయడానికి కూడా ఏం ప్రయత్నించలేదు. ఎందుకు అంటే అవి భక్తుల్ని ఏమీ హానిపరచట్లేదు. అవి న్యాచురల్గా కోతులు కొండ మీద ఉంటాయి. సో ఎందుకంటే వాటి లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేయకుండా టెంపుల్లో అలాగే వదిలేశారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. చాలా నాకు మంచిగా అనిపించింది అనమాట. అవి ఫ్రీగా వస్తున్నాయి, తిరుగుతున్నాయి, మన చేతిలో ఏమైనా ఉంటే లాక్కుంటున్నాయి, తినేస్తున్నాయి. మనం ఇవ్వడం అనేది పక్కన పెట్టండి. ఆడికి నచ్చితే లాక్కొని తినేస్తున్నాయి. వెళ్ళి చూడండి ఆ తల్లి కొత్త పని కొత్త ఎలా ఉన్నాయి. అది చూడు, కెమెరా చూసి కెమెరా ఫీర్ అనుకుంటే పారిపోయింది అక్కడి నుంచి. చూడండి అసలు మామూలుగా ఆడుకోవట్ల ఆ రోప్స్లో కానీ వాటిల్లో కానీ. బట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ నిజంగా చెప్తున్నా ఎంత బాగా బిల్డ్ చేశారంటే, ఇంత హైట్లో ఈ టెంపుల్ని మెయింటైన్ చేయడం కూడా పెద్ద టాస్క్. బాగా చేస్తారు కానీ. అండ్ ఇక్కడ మంకీస్తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తులసి మాలలు ఎత్తుకెళ్ళిపోతున్నాయి. మనం స్వామివారికి ఇద్దాం అనుకున్న తులసి మాలలు అవి ఎత్తుకొచ్చేస్తున్నాయి. సో బీ కేర్ఫుల్ విత్ మంకీస్. తులసి మాలలు తెచ్చేటప్పుడు కొంచెం గట్టిగా పట్టుకొని వాటిని జాగ్రత్త ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకురండి పైకి. అండ్ ఈ టెంపుల్ని కట్టింది ఎవరు అని అంటే క్రెడిట్ మాత్రం మనం ఒక్క రాజుకి ఇవ్వలేము, ఒక్క డైనాసిటీకి ఇవ్వలేము. బట్ ఇక్కడ స్థల చరిత్ర ప్రకారం తెలిసింది ఏంటంటే ఇది ద రాయల్ విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పి తెలిసింది. అండ్ తర్వాత చోళుల్లో కొంతమంది రాజులు కూడా ఈ ఆలయాన్ని అనేక మరమ్మతులు జరిపించారంట. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక ట్రెజర్ లాగా ఈ టెంపుల్ని కాపాడుకుంటూ వస్తున్నారు.
అండ్ లాస్ట్ స్టెప్ దగ్గర ఇక్కడ టోటల్ ఎన్ని మెట్లు ఎక్కారు మీరు అని చెప్పి కౌంట్ తెలియడానికి అక్కడ కౌంట్ రాశారు చూడండి. 1305 స్టెప్స్, అంటే కొండ కింద నుంచి 1305 స్టెప్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు రాజగోపురం వ్యూ చూపిస్తాను, ఇప్పుడు టిల్టప్ చేస్తాను చూడండి. అసలు చూడండి ఆ రాజగోపురం, ఆ ఎలివేషన్ మామూలు ఆకాశాన్ని తాగుతుంది రాజగోపురం. ఓ మై ఫ్రెండ్స్ వచ్చేసరి ఇల్లు చూసావా, ఆ కోతులు ఎంత క్యూట్గా ఉన్నాయో. తల్లి కోతి పిల్ల కోతి అనుకుంటా, ఆల్మోస్ట్ పిల్ల కోతి తల్లి కోతి అంత ఉంది. అయినా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ప్యాంపరింగ్ కోరుకుంటుంది. పెద్దవాళ్ళు ఊరికే అన్నారా కోతిలా బిహేవ్ చేయకరా ఎదవా అని చెప్పి. చూడండి ఆయన షేక్ హ్యాండ్ ఇస్తుంటే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నో ఐ కాంట్ అన్నట్టు ముడ్డుప్పుకుంటే ఎలా పైకి వెళ్ళిపోతుందో. అక్కడ కనిపిస్తుంది హనుమాన్ టెంపుల్, ఆ చిన్న కొండ మీద ఉన్నది హనుమాన్ టెంపుల్. సో ఈ కొండ పైనే అక్కడ హనుమాన్ యోగ హనుమాన్ కింద దర్శనమిస్తారనమాట. ఓకే, ఈ షోలింగర్ టెంపుల్ బ్యూటీ అసలు కంప్లీట్గా అసలు చుట్టుపక్కల మొత్తం అంతా గ్రీనరీ, హిల్స్. అసలు నేను నిజంగా చెప్తున్నాను ఎంత స్పిరిచువల్ ఎనర్జీ, ఎంత పవర్. యూనో ఇక్కడ 24 నిమిషాలు మెడిటేషన్ చేస్తే చాలా మంచిదట. ఓకే, ఎందుకంటే ఫస్ట్ సప్త ఋషులు ఇక్కడికి వచ్చి 24 నిమిషాలు మెడిటేషన్ చేశాక స్వామి ప్రత్యక్షమయ్యారు అని చెప్పి చెప్తారు. సో కంప్లీట్గా ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ అండ్ డివైన్ ఎనర్జీ ఉన్న ప్లేస్ ఇది. కుదిరితే రండి, చెన్నై నుంచి జస్ట్ 3 hours జర్నీ అంతే ఇక్కడికి. ఈ ఫోటో చూడండి, సార్ మీద ఒక కోతి అలా ఎక్కి కంప్లీట్ 600 ఎన్ని స్టెప్స్ సార్? 600 స్టెప్స్. 600 స్టెప్స్ సార్ భుజం మీద అలాగే కిందకి వచ్చిందంట ఆ కోతి. అండ్ సార్ వచ్చేసి ఈ టెంపుల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఆయన మనకు ప్రోటోకాల్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ షోలింగర్ ఎక్స్ఎమ్మెల్యే పార్థిబన్ గారు మన కోసం పంపారు ఆయన్ని. ఐ రియలీ థ్యాంక్ షోలింగర్ ఎక్స్ఎమ్మెల్యే పార్థిబన్ సార్. అండ్ ఇప్పుడు మాతో పాటు వచ్చిన ఈ ప్రోటోకాల్ ఆఫీసర్, సారీ ఆయన పేరు తెలుస్తుంది, కనుక్కొని థ్యాంక్స్ చెప్తాను. బట్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అసలు షోలింగర్ మాత్రం నిజంగా ఎవ్రీ వన్ షుడ్ విజిట్ దిస్ ప్లేస్, హ్యాడ్ అన్ ఇమ్మెన్స్ డివైన్ ఎనర్జీ. వీడియో ఎండింగ్లో చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఇక్కడికి కాంచీపురం అంటే కంచి కూడా చాలా దగ్గర కాబట్టి ఈ ట్రిప్లో మేము కంచి కూడా కవర్ చేస్తాం అనమాట. కంచి ఏంటి? పృథ్వీలింగం అంటే మన పంచభూత లింగాల్లో ఒకటి. అండ్ కామాక్షి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ. కాబట్టి షోలింగర్ విజిట్ చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి 1.5 hour ట్రావెల్ చేస్తే మీరు కంచిని కూడా కవర్ చేసేయచ్చు హ్యాపీగా. మహాదేవ శంభో శంకర, నమో భగవతి వాసుదేవాయ, ఓం నరసింహాయ నమః.